'అనగనగా ఒక రాజు' సినిమా ఎలా ఉంది అంటే, మనం పొంగల్‌కి కొత్త బట్టలు కొనుక్కుంటాం. అండ్ అలాగే కొత్త సినిమా కూడా చూస్తాం. సేమ్ ఈ మూవీ కూడా సేమ్ అలాగే పొంగల్ ఫెస్టివ్ వైబ్ టెంపోలోనే మూవీ అంతా కూడా ఉంది. ఈ మూవీలో మనం ఎక్స్‌పెక్ట్ చేసే ప్రతీదీ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ దగ్గర నుంచి ఎమోషనల్ రైడ్ వరకు ప్రతీదీ కూడా కవర్ చేశారు. ఇప్పుడు మనం ఇన్ డెప్త్ రివ్యూ అంటే మాట్లాడుకుందాం. 'అనగనగా ఒక రాజు' స్టోరీ లెవెల్‌లో చూసుకుంటే మూవీ చాలా వీక్‌గా ఉంది. ఇదేం కొత్త స్టోరీ కాదు. మనం ఎన్నో చాలా సినిమాల్లో చూసిన సేమ్ బేసిక్ స్టోరీ లైనే. కొత్తగా అయితే ఏమీ ఉండదు. అండ్ ఇంకా 'నవీన్ పోలిశెట్టి' ఈ మూవీని ఎండ్ టు ఎండ్ క్యారీ చేశారు. మొత్తం ఆయనే చేశారు. అండ్ 'మీనాక్షి చౌదరి' ఓకే. బిట్స్ అండ్ పీసెస్‌లో ఓకే. పర్లేదు బానే చేశారని చెప్పి అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్‌గా ఫ్లాట్ నరేషన్ ఉండిద్ది. అండ్ కొంచెం లాగింగ్‌గా కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఎమోషనల్‌గా, కొంచెం ఫన్‌గా అలా సరదాగా సాగిపోతుంది. లాస్ట్ 45 మినిట్స్ అయితే మాత్రం కొంచెం ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ మూవీ అయితే ఈ పొంగల్ ఎన్విరాన్మెంట్‌కి అలా సరదాగా క్యారీ ఆన్ అయిపోయే సినిమా. కానీ 'నవీన్ పొలిశెట్టి'కి ఉన్న పొటెన్షియల్‌కి ఇంతకన్నా బెటర్ కాంటెంట్ మూవీస్ తీస్తే బావుండిద్దని నాకైతే పర్సనల్‌గా అనిపిస్తుంది. సో, నెక్స్ట్ నుంచైనా ఆయన ఇలాంటి సీజనల్ కాంటెంట్ ఫిల్మ్స్ మీద ఫోకస్ చేయకుండా ఒక మంచి కాంటెంట్ ఓరియెంటెడ్ సినిమా తీస్తే బావుండిద్దని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. ఫైనల్‌గా 'అనగనగా ఒక రాజు' నాకైతే స్ట్రిక్ట్‌లీ పొంగల్ సీజనల్ ఫిల్మ్ అని చెప్తా. ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మనం మాట్లాడుకుందాం.